ఆయన టైం తీసుకుంటున్నాడు కాబట్టి మనం ఏమనుకుంటాం, దేవుడు వదిలేశాడు లేదా పట్టించుకోవట్లేదు అనుకుంటాం. ఆయనకు వెయిట్ చేస్తాడు, చిన్నగా చిన్నగా వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ ఆయన ఒకసారి కలుగు చేసుకున్నాడానికి ఎలా ఉంటుందంటే ఇగో ఇలా ఉంటుంది. ఈ ఓదార్చడానికి ఎవరైనా రావడానికి ఉందా వాళ్ళకి అవకాశం? అందరిలో సేవాలే కదా, ఇంకెవరో వాదారుస్తారు వచ్చి? ఎవరు వాదార్చలేదు వాళ్ళే పాప ఏడ్చి 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 మహాఘోష అని రాయబడింది. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? కింద వచ్చిన చదవండి. ఆ రాత్రి వేళ ఫరో మోషేను అహరోనును పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలును లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి, మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోవుడి, నన్ను దీవించుడని చెప్పాను. ఏ ఫరో అయితే మీరు రావడానికి ఇల్లేదు అన్నాడు, ఏ ఫరో అయితే ఓన్లీ మగవాళ్ళ వరకే వెళ్ళి మీరు ప్రార్థన చేసుకొని రండి, ఆడవాళ్ళు వద్దు, పశువులు వద్దు, గొర్రెలు వద్దు, పిల్లలు వద్దు అని ఏ ఫరో చెప్పాడో అదే ఫరో ఏమంటున్నాడు ఇప్పుడు? ఈరోజు మన జీవితంలో కూడా ఒకరోజు ఒక సమయం వస్తుందండి, ఒక టైం వచ్చింది. ఇలా టైం వచ్చింది, ఇజ్రాయేల్ ప్రజలకు ఒక టైం వచ్చింది అంతే. ఇప్పుడు వాళ్ళు పడలేదా బాధలు? వాళ్ళు అనుకోలేదా? ఎన్ని రోజులు నేర్చుంటారు బహుశా. ఏంటి ఫరో అసలు మమ్మల్ని వదలట్లా, ఇన్ని అద్భుతాలు పొందుకొని కూడా ఫరో వదలట్లేదేంటి? దేవుడు ఇప్పుడు సపోజ్ ఒక అద్భుతం చేయగానే వాళ్ళ మీద పేలు పంపించగానే మొత్తం పేలే, ఆ పేలుకి వాళ్ళకి చిరాకు వచ్చి వదిలేస్తాడేమో అనుకున్నారు, కానీ వదల్లా. వాళ్ళు ఆశపడ్డారు, ఈ దెబ్బతో వదిలేస్తాడు మమ్మల్ని, కానీ వదల్లా. ఎంత నిరాశపడి ఉంటారండి. మనకు అవిద్య అని ఇక్కడ దాకా వచ్చిన పని వెనక్కి వెళ్తేనే మనం ఎంత డిసప్పాయింట్ అయిపోతామో. మరి వాళ్ళకి ఎన్నిసార్లు అండి అలా వచ్చి వెనక్కి వెళ్ళి వాళ్ళు ఎంత నలిగిపోయి ఉంటారు. ఈ రోజుతో వెళ్ళిపోతాం, ఈ రోజుతో ఇగో ఈ వడగళ్ళు పడంగానే వడగళ్ళు పడ్డాయిగా, పశువులన్నీ చచ్చిపోయినాయిగా, మనుషులు కూడా చచ్చిపోయారుగా, చాలా మంది చచ్చిపోయారుగా, ఈ దెబ్బతో వదిలేస్తాడు అనుకున్నారు. వదల్లా. రక్తం అయిపోయిందిగా, నదులన్నీ రక్తమేగా, తాగడానికి నీళ్లు లేవుగా, ఈ దెబ్బతో వదిలేస్తాడులే మమ్మల్ని అనుకున్నారు. వదల్లా. ఇలా ఎన్నిసార్లు వాళ్ళు ఎదురు చూశారు. ఈరోజు మనం కూడా ఏదైనా ఒక మేలు కోసం, ఏదైనా ఒక కార్యం కోసం, ఏదైనా ఒక అవసరత కోసం, ఏదైనా ఒక రోగముల నుంచి విడుదల కోసం, బానిసల నుంచి విడుదల కోసం, పాపం నుంచి విడుదల కోసం, నీ జీవితంలో మార్పు కోసం నువ్వు ఎదురు చూస్తా ఉన్నాయేమో. ఇంకా దగ్గరకు వచ్చి వెనక్కి వెళ్తుందేమో, అయిపోద్ది అనుకున్నాను, ఒక్క దెబ్బలో తప్పిపోయింది. అయ్యో ఎంత మంచి ఉద్యోగం, ఎంత మంచి మరి పని, ఎంత మంచి ఆర్డర్, ఎంత మంచి మరి అవకాశం అనుకుని బాధపడిన సందర్భాలు కొన్ని ఉండొచ్చు. కానీ సమయం రాలా. ఇప్పుడు యేసుప్రభువారు కానా పెళ్లి విందుకు వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారు వచ్చి అడిగిద్ది, అయ్యా పెళ్ళి యజమాని చాలా బాధపడుతున్నాడు, ద్రాక్షరసం అయిపోయింది, వాళ్ళు చాలా అవమానంగా పాపం బాధపడుతున్నారు, నువ్వేదో ఒకటి చెయ్యి. అప్పుడు దాకా యేసుప్రభువారు ఏ అద్భుతం చేయలే. చేశాడా? ఎక్కడ అద్భుతం చేయలే. అసలు ఆయన అద్భుతాలు చేస్తాడని ఎవరికీ తెలియదు. ఆయన సైలెంట్గా బ్రతికాడు. ఆయన 32 సంవత్సరం వచ్చే వరకు కూడా ఆయన పని ఆయన చేసుకున్నాడు. ఒక మామూలు నార్మల్ పర్సన్ ఎలా ఉంటారు, ఎలా పెరిగాడో అలా పెరిగాడు. తల్లిదండ్రులకు విధేయతగా జీవించాడు. వాళ్ళు అడ్డని పని చేసుకుంటే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నాడు తప్ప ఆయనలో ఆ పవర్ ఉందని ఒక మరీకి మాత్రం ఎవరికి తెలియదు, తండ్రికి కూడా తెలియదు. ఎందుకంటే ఆమెకి చిన్నప్పుడే దేవుడు బయలుపరిచాడు. కడుపులో ఉండగానే నీ గర్భంలో నుంచి ఇగో పలానా రక్షకుడు వస్తాడు, ఆయన అనేక మంది బాధల నుంచి విడిపిస్తాడు, అన్ని దేవుడు వాగ్దానాలు మాట్లాడి ఉన్నాయి కదా, ఈమెకు మాత్రమే తెలుసు. అలాగే ఆ చిన్న పిల్లోడిని ఎత్తుకొని మరి చర్చికి వెళ్తుంది 8వ రోజు సున్నతి చేయించడానికి. వాళ్ళ యొక్క యూదుల ఆచారం ప్రకారం వెళ్ళినప్పుడు ఒక సుమియోన్ అనే ప్రవక్త ఆ బిడ్డను ఎత్తుకొని దీవిస్తాడు. మరి ఆ బిడ్డ ఆ యొక్క యేసుప్రభు వారిని బాలయేసుని ఎత్తుకొని కొన్ని మాటలు చెప్తాడు. అవన్నీ మైండ్లో ఉంటాయి. అందుకే ఇంకొక్కదానికే తెలుసు ఆయన ఏం చేయగలడో అనేది ఎవ్వరికీ తెలియదు. అక్కడికి వెళ్ళంగానే ఆమె అడిగిద్ది, అయ్యా వాళ్ళకి ఒక అద్భుతం చేయొచ్చు కదా, ఒక సహాయం చేయ పాపాలు ద్రాక్షరసం అయిపోయిందంట. ఈమెకి తెలుసు నీళ్ళనే కాదు ఏదైనా చేయగలడు యేసయ్య. అందుకని ఆమె వెళ్ళి అడిగింది. అప్పుడు ఆయన ఏమంటాడు, నా టైం ఇంకా టైం ఉందమ్మా అంటాడు. కానీ చేస్తాడు, తల్లి అడిగింది కాబట్టి. ఈరోజు మన జీవితంలో కూడా కొన్నిసార్లు టైం రాదండి, అంతే తప్ప జరగదని కాదు. నువ్వు నిజంగా యథార్థంగానే బ్రతికితే, యథార్థంగానే జీవిస్తుంటే, నువ్వు నీ భక్తిని చక్కగా ప్రార్థనలో గడుపుతుంటే
నీతిగా నువ్వు నిజాయితీగా నువ్వు బ్రతుకుతుంటే దేవుడి దగ్గర దేవుని సంతోషపెట్టబడిగా ఉంటే నీకు ఖచ్చితంగా వ్యతిరేకతలే వస్తాయి, ఖచ్చితంగా సమస్యలే వస్తాయి, ఖచ్చితంగా తిరుగుబాటే వచ్చింది, ఖచ్చితంగా ఏదో ఒక మనం బాధపడే పరిస్థితే వచ్చింది. కానీ మన సమయం అనేది ఒకటి ఉంది, మన టైం అనేది ఒకటి ఉంది. ఆ టైం ఇంకా రాలా నువ్వు నిరీక్షణతో ఉంటే. ఇశ్రాయేలు ప్రజలు ఎన్నిసార్లు బయటికి వెళ్ళిపోదాం అనుకున్నారు, కానీ వాళ్ళు వెళ్ళలేదు. వాళ్ళ టైం రాలే, వాళ్ళకి టైం వచ్చింది. ఇప్పుడు ఫరో అంటున్నాడు, మీరు వెళ్ళిపోండిరా బాబు ఈ దేశంలో నుంచి అని బతిమాలు కొట్టినాడంట. అన్నాడా లేదా అక్కడ మాట? ఫరో ఏమంటున్నాడు చూడండి, మీరును ఇశ్రాయేలును లేచి నా ప్రజల మధ్య నుండి మీరు బయలు వెళ్ళండి. ముందు మీరు బయటకు వెళ్ళిపోండి. అయ్యో మీరు వద్దు నాయనో, మీరు అర్జెంటుగా వెళ్ళిపోండి. అప్పుడు దాకానేమో మీరు అసలు వెళ్ళొద్దు, మీరు మగవాళ్ళు వెళ్ళండి, మీరు ఆడవాళ్ళు వెళ్ళొద్దు, మీరు పశువులు వెళ్ళొద్దు, మీరు పిల్లలు వెళ్ళొద్దు అని ప్రతిదానికి ఆంక్షలు పెట్టినాడు. ఈరోజు అంటున్నాడు, అతనికి వచ్చిన శ్రమను బట్టి, అతనికి వచ్చిన పరిస్థితిని బట్టి మీరు అర్జెంటుగా వెళ్ళిపోండి. అసలు అర్ధరాత్రి వేళ పిలిపించాడంట. అక్కడ ఉంటుంది చూడండి, అది కూడా చదవండి. అర్ధరాత్రి వేళ 31 వచనం. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనను లేకపోయినది. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి ఎప్పుడు అర్ధరాత్రి వేళ ఏం జరిగింది? ఇక్కడ 29వ వచనంలో అర్ధరాత్రి వేళ ఏమో మరణం జరిగింది. అందరు పిల్లలు చచ్చిపోయారు, మొదట పుట్టిన వాళ్ళు అందరూ చచ్చిపోయారు. వాళ్ళు ఏ వయసు ఉన్నా సరే, 20 ఉన్నాయండి, 30 ఉన్నాయండి, ఒకటే ఉన్నాయండి. వాళ్ళు ఎవరైనా సరే ఏ వయసు అయినా సరే ఒక ఫస్ట్ సంతానం అంతా చచ్చిపోయారు. ఒకేసారి జరిగింది ఇది. జరగానే అందరూ గోల ఏడుపులు. వీళ్ళకి అర్థమైపోయింది ఫరోకి. ముందే చెప్పాడుగా, వార్నింగ్ ఇచ్చాడుగా మోషే. ఏం కాదులే, ఎన్నో జయించాగా అనుకున్నాడు. జరిగింది ఇక్కడ తట్టుకోలేని ఒక బాధ. మరి కోల్పోయాడు. అది తిరిగి రాంది, భర్తీ చేయలేనిది నష్టం. ఇప్పుడు వడగండ్లు పడితే పశువులు పోతే ఏం పెద్ద ఫీల్ అవ్వాల. రక్తం మొత్తం నదులన్నీ, ఐగుప్తు నదులన్నీ రక్తంగా మారితే పక్కన గోతులు తవ్వుకొని వేరే నీళ్ళు తెప్పించుకున్నాడు. ఏదో ఒక ప్రత్యామ్నాయం చూసుకున్నాడు, బాగానే ఉంది. ఇక్కడ అంత అవకాశం లేదు. ఇక్కడ పిల్లాడు పట్టంగా చచ్చిపోగానే ఇంకో పిల్లాడిని తయారు చేయగలరా? చేయలేడు కదా. ఇక ఏడుపు తప్పేమే కదా. కొంతమంది అనుకుంటారు ఇక అన్నీ ఇలాగే జరుగుతున్నాయి, ఏం కాదులే, ఇలాగే జరిగిపోతాను ఉంటారు. కాదు, ఒక టైం వచ్చింది నీకు, నువ్వు మారే టైం. ఇక అక్కడ పట్టుకుంటాడు దేవుడు గట్టిగా. ఏగా మారకపోతే గట్టి పట్టుకుంటాడు. ఎలా వంచాలో నీకు తెలుసు. అలాగే నేను ఎవరైతే నీ విషయంలో నీ జీవితంలో ఏదైనా సరే కార్యం జరగట్లేదని ఎంత నిరీక్షిస్తున్నావో, దానికి ఒక టైం ఉంటుంది. దానికి టైం వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా చేస్తాడు నీ జీవితంలో. ఇక్కడ అదే చెప్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజల విషయంలో ఎంత గొప్ప విడుదల వాళ్ళు పొందుకున్నారంటే అర్ధరాత్రి వేళ వాళ్ళని పిలిపించాడంట ఫరో. అర్జెంటుగా పిలుచుకురండి, ఆ మోషే అహరోనుని అర్జెంటుగా పిలుచుకురండి. దేనికి? అప్పుడు దాకా వీళ్ళు వచ్చి బతిలాడుకున్నారు, ఫరో గారు పంపించండి జనాల్ని, ఫరో పంపించు. దేవుడు చెప్తున్నాడండి, అసలు ఏమన్నా లెక్క చేశాడా? వాళ్ళ మాట విన్నాడా? కనీసం వెళ్ళిపోయేవాడు సమాధానం చెప్పకుండా. సభలో నుంచి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈరోజు ఇతనే ఎత్తుక్కొని, ఇతనే అర్ధరాత్రి లేదు, ఇక అపరాత్రి లేదు, వాళ్ళని ఇతనే పిలిపించుకొని బతిమాలుకునే పరిస్థితి దిగజారిపోయాడు. ఎందుకు అంటే అప్పుడు దాకా అతనికి టైం ఉంది. ఆ టైం ఆ రోజుతో ముగించబడింది. ఇశ్రాయేలు ప్రజలకు టైం వచ్చింది. ఈరోజు మన జీవితంలో కష్టాలకి, కన్నీళ్ళకి, బాధలకి, ఏదైనా అవమానాలకి ప్రతిదీ నలుగుతున్నామేమో, బాధపడుతున్నామేమో, ఎప్పుడు వచ్చింది మా పరిస్థితి, ఎప్పుడు మారిద్ది అని నిరీక్షిస్తున్నామేమో, దేవుడు ఇంకా చేయట్లేదు అనే అవిశ్వాసం వచ్చేసింది కొంతమందికి. వీళ్ళు కూడా పాపం ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎంతగానో నిరీక్షించారు. మనం 12వ అధ్యాయంలోంచి వెళ్ళడానికే మనకి ఇంత టైం పట్టింది. వాళ్ళు ఆ ఐగుప్తులో నుంచి రావడానికి ఇంకెంత టైం పట్టి ఉంటుందో మనం ఆలోచించాలండి. మనం ఈజీగా చదువుకుంటా, అక్షరార్థంగా చదువుకుంటూ వెళ్తే బైబిల్ అర్థం కాదు. మనం అందులోకి వెళ్ళిపోవాలి.